హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని దాన్ని బాగా కడిగి పెట్టుకున్నాను. ఈ కడిగి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు, 2 చిటికల పసుపు, ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కావాలనుకునే వాళ్ళు బియ్యం పిండి, శనగపిండి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఈ బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి వేసుకుంటే బాగుంటుంది. నేను అయితే ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒకటే తీసుకున్నానండి. అలానే ఒక 500 గ్రామ్స్కి ఒక నిమ్మబద్ద అనేది సరిపోతుంది. అదే కిలోకి అయితే ఒక నిమ్మకాయ అనేది వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలన్నమాట. నేను హాఫ్ నిమ్మ రసం అనేది పిండుకున్నాను. ఇది ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే కరివేపాకు కొంచెం నలిపి వేసుకున్నాను అనమాట, డ్రైది. బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి అన్ని. ఈ విధంగా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఏంటంటే ఆ పీసులకి అనేవి మనం ఏమైతే వేసామో అవి బాగా మ్యారినేట్ అవుతాయి అన్నమాట. అందుకని పక్కన పెట్టేద్దాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మనకు ఆ ముక్కలు మునిగే అంతవరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ మనం ఆల్రెడీ ఏదైతే పకోడీకి కలిపి పెట్టుకున్నామో ఆ చికెన్ పకోడీ వేసుకుంటున్నాం. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే మనం వేసుకుంటే ఈ చికెన్ పీసులు అనేది ఆయిల్ కొంచెం కూడా పీల్చుకోదు అండి. అదే మనం ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకముందు వేసుకుంటే చికెన్ పీసులకి ఆయిల్ అనేది పీల్చుకొని ఆయిల్గా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి చికెన్ పీసులు అనేవి. ఆ మధ్యలో కలుపుతూ ఉండాలండి. బాగా కలుపుకోవాలి. కలిపి అటు ఇటు వైపు వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చూసారు, దీనికి కలర్ కూడా అవసరం లేదండి. మంచి కలర్ కూడా వస్తుంది. కలర్ కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ అంత హెల్దీ అయితే కాదు కదా. అందుకని చెప్పేసి కలర్ వేసుకోలేదు. చూసారా ఎంత బాగా కలర్ వేసినట్టే వచ్చాయి అన్నమాట. సేమ్ కలర్ ఏం అవసరం లేదు. మనం వేసుకున్న కారం, ఈ గరం మసాలా పౌడర్ ఏమున్నాయో వాటి వలన మనకి కొంచెం కలర్ అనేది వచ్చేస్తుంది ఫ్రై అయిన తర్వాత. ఈ విధంగా తీసుకొని పెట్టుకుంటే ఆయిల్ అయితే కొంచెం కూడా పీల్చదండి. బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ స్లోలో పెట్టి తర్వాత మనం ఈ పీసులు వేసేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్కి వెళ్ళిపోతే మనకి చికెన్ పీసులు అనేవి కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్చుకోదు. మిగిలినవి అన్నీ కూడా ఇదే విధంగా మనం వేసుకొని తీసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా అన్నీ అలానే వేసుకుంటూ ఉండాలి. అలానే మొత్తం అన్నీ మనం ఫ్రై చేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత రెడ్గానే కలర్ వేసినట్టే ఉందన్నమాట. నేనైతే కొంచెం కూడా కలర్ వేయలేదండి. పకోడీ కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం నిమ్మకాయ కూడా వేసాం కదా.